నాది వచ్చేసి అదోని. నేను అమీనా కలెక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. అమీనా కలెక్షన్ అనేది ఒక రెడీమేడ్ షాపు. నిన్న 8 గంటలకు మనం షాప్ బంద్ చేసినాము. షాప్ బంద్ చేసిన తర్వాత పొద్దున నాకు 7:30కి కాల్ వచ్చింది. మా షాప్ పక్కన కృష్ణ అనే అతను ఫోన్ చేశాడు. అన్న మీ షాపు ఓపెన్ ఉంది చూడన్నా, మీకు మీ షాప్ తెచ్చినట్టు ఉంది అని చెప్పి హఠాహుటిగా వచ్చేసినాను. నేను వచ్చి చూస్తే షటర్ ఓపెన్ చేసి ఉంది. అయిన తర్వాత నేను సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే 3:56 ముగ్గురు లోపల దిగి, ఇద్దరు బయట కూర్చున్నారు, ఒకరు లోపల పోయి క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసినారు. 3 డ్రాస్ ఓపెన్ చేసినారు. దాంట్లో ఒక డ్రాకి లాక్ ఉన్నింది క్యాష్ ఉన్న దానికి స్క్రూ డ్రైవర్తో దుబ్బి ఓపెన్ చేసినారు. ఓపెన్ చేస్తే దాంట్లో 1 lakh రూపీస్ పైన క్యాష్ ఉంది సార్. అది పేమెంట్ చేసేది క్రిస్మస్ పండగకి మనము ఐటమ్స్ సరుకు తీసుకొని వచ్చినాము, వాళ్ళకి పేమెంట్ చేయాలని పెట్టిపోయింది నేను. కానీ వీళ్ళు వచ్చేసి ఎంత టోటలీ మీకు బాక్స్తో ప్రకారం కొంత క్యాష్ అంతా తీసుకున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి ఒక వితిన్ 15 మినిట్స్ జరిగింది. 3:56 నుంచి 4 గంటల 5 నిమిషాలు వీళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. వీళ్ళు వచ్చేసి ముగ్గురున్నారు. ఇది మెయిన్ రోడ్లో జరిగింది. ఇంతకుముందు లాగా గతంలో కూడా చాలా చోరీలు జరిగినాయి, కానీ అక్కడ లోపల స్థానాల్లో జరిగినాయి. కానీ ఇంత మెయిన్ రోడ్ మీద ఇంత ధైర్యంగా చేస్తున్నారంటే ప్లీజ్ డిఎస్పీ సారు, ఎస్ఐ సారు స్పందించాలా దీనికి. మన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కూడా స్పందించాలని కోరుకుంటున్నాను. ఈ చోరీ వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఒక వారం రోజులు కానీ 15 రోజులు కానీ కంటిన్యూస్గా ఉంది చోరీలు. సార్ ప్లీజ్గా మీరు గస్తీ పెట్టి దీనికి తొందరగా స్పందించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇది అమీనా కలెక్షన్, ఆదోని జీబీ కాంప్లెక్స్ దగ్గర, MM రోడ్డు. నా పేరు జాగీర్దార్ మొహమ్మద్ ఇక్బాల్. ఎంత పోయిందని అమౌంట్? ₹1,00,000 పైన అమౌంట్ పోయింది సార్.